హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే రెండు శుభవార్తలు అయితే రావడం జరిగిందండి. ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు బంధు పైన ఆ వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇక తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతు కూడా ఆ రైతు బంధు సంబంధించి ఇప్పటికే యాసంగి సీజన్ అయితే పూర్తి కావస్తుంది. రైతు బంధు కూడా ప్రక్రియ కొనసాగుతుంది. రైతులు అయితే నిరాశగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది రైతులకు రైతు బంధు డబ్బులు పడలేదని, ఆల్రెడీ రైతు బంధు డబ్బులు పడ్డవారు చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు. రైతు బంధు డబ్బులు పడని వారికి కూడా మరొక కీలక అప్డేట్ ఇచ్చారనమాట. ఎవరికైతే రైతు బంధు అర్హత కలిగి ఉండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బులు వచ్చిన వారికి మీ యొక్క ఏఈఓను సంప్రదించినట్లయితే మరి ఏ కారణాల చేత డబ్బులు పడలేదో దానికి సంబంధించి ఏమైనా బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఏదైతే పట్టా పాస్ పుస్తకం నెంబర్ కావచ్చు, ఆధార్ కార్డు, ఈకేవైసీ లాంటిది ఏదైనా చేసుకోకపోయినా, అందులో అప్డేట్ చేయకపోయినా కానీ అవి చేసుకున్నట్లయితే పడడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ యాసంగి సీజన్ అనగా ఫిబ్రవరి మాసం ఈ నెల పూర్తయ్యేంత వరకు కూడా పడే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి రైతులు కూడా ఎవరు కంగారు పడొద్దని అంటున్నారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు అయితే గరిష్ట పరిమితి లేదు, అందరికి కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నవైనా కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 5 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులకి అయితే డబ్బులు పడుతుంది. ఇంకా కిందికి ఎవరైతే డబ్బులు కనుక పడలేదో వారికి కూడా పడే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఫోన్లో కూడా మెసేజ్ వస్తున్నాయి. ఇక రెండవది రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పుడిప్పుడే రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే తీసుకొస్తున్నారన్నమాట. పలు దఫాలుగా రైతు రుణమాఫీ సంబంధించి ఏ రకంగా చేస్తాం, విధి విధానాలు ఖరారు ఏ రకంగా చేద్దామని పలు బ్యాంకర్లతో చర్చించి సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే తెలంగాణలో కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు భారీ స్థాయిలో హోప్స్ అయితే పెట్టున్నారు. ఒకేసారి 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడంతో రైతులు భారీ స్థాయిలో హోప్స్ అయితే ఆశలు పెట్టుకున్నారు. ఇక తెలంగాణలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో రైతు రుణమాఫీ బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల వారీగా గతంలో చేసింది. అలా కాకుండా ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం, దీనికి సంబంధించి ఎంత నిధులు ఖర్చు అవుతుంది, ఇది ప్రభుత్వ బ్యాంకులు ఏదైతే అన్ని బ్యాంకులకు విడతల వారీగా నెలకి ఇన్ని కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి అవి ప్రతి రైతులకు పూర్తి స్థాయిలో నిండిన తర్వాత ఒకేసారి అయితే మరి రైతు రుణమాఫీ అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందన్నమాట. ఇది మనకు రైతు బంధు, రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.